Good evening, all Kibo family members. My needs family members. ఇప్పుడు మనము ఇవాళ 24 ఏప్రిల్ అయితే ఈరోజు మనం కొత్త న్యూ అప్డేట్ చూద్దాం. నేను లైవ్లో చేసి చూపిస్తాను. మనం బిట్మార్ట్ సంబంధించింది. బిట్మార్ట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ సైన్ ఇన్, సైన్ ఇన్ కొట్టాక ఇక్కడ ప్రతి ఒక్కరు కీబోర్డ్లో కేవైసీ చేసుకొని బిట్మార్ట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. బిట్మార్ట్లో కేవైసీ చేసుకోండి. ఎందుకంటే మనకు ఇప్పుడు వచ్చేసి బిట్మార్ట్లో కాయిన్ షో చేయడమే కాదు, ఇక్కడ మనకు పూర్తిగా అప్డేట్ రావడం జరిగింది. ఎవరెవరంటే కీబోర్డ్లో కంప్లీట్ కేవైసీ చేసుకున్న వారు, మళ్ళీ బిట్మార్ట్లో అకౌంట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు మనం విడ్రాగానే చేసుకునే అవకాశం ఉంది. మిగతా వారు చేయనటువంటి వాళ్ళు కంపల్సరీ చేసుకోండి. ఇప్పటికైనా ఒక 5 minutesలో కేవైసీ కంప్లీట్ అవుతుంది. ప్రతి ఒక్కరు చేసుకోండి. చేసుకోక రాకపోవడంట్లయితే మీకు నా వీడియో ఉంది, వీడియో చూసుకొని చేసుకోవచ్చు. ఓటీపీ వెళ్ళట్లేదు. దీనిలోనే చూద్దాం మనము. ప్రతిసారి మీరు ఓపెన్ చేసినప్పుడు ఓటీపీ కంపల్సరీ, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కాబట్టి ఓటీపీ అనేది కంపల్సరీ. 38 36 48 36 48 47 36 38 36 48 47 రాంగ్. మళ్ళీ ఒకసారి కొడదాం. ఇంకోటి రావడం జరిగింది. 441191 441191 441191 441191
1191. ఓకే, లాగిన్ అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి మనము అప్డేట్ అనేది ఏంటంటే ఇక్కడ స్పాట్లో పోయిన తర్వాత ఇక్కడ డిపాజిట్కు టచ్ చేసేయండి. మనము కీబో సైట్ నుండి కానీ BCT ద్వారా మనము విత్డ్రా చేస్తాం. అక్కడ అడ్రస్ మనం కీబో అడ్రస్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చేసి మనం KBC మనది కీబో కాయిన్ వచ్చేసింది. టచ్ చేసి ఉడుతుంది. ఇక్కడ మనకు BNB స్మార్ట్ చైన్ ఇక్కడ అడ్రస్ వచ్చేసింది. ఇక వచ్చేసి మీకు బార్కోడ్ రావడం జరిగింది. అయితే ఇది మనం కాపీ చేసుకోవడం జరుగుతుంది. మనము మన కీబో సైట్లో కానీ BCTలో కానీ విత్డ్రా చేస్తాం. అక్కడ విత్డ్రా అడ్రస్ కావాలి కదా మనకు. ఈ అడ్రస్ బిట్మార్ట్ అడ్రస్ కాపీ చేసేసి కీబో కాయిన్ కాపీ చేసేసి అక్కడి నుంచి విత్డ్రా చేస్తే కాయిన్ వచ్చేసి దీనిలో బిట్మార్ట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. యాడ్ అయిన తర్వాత మనము ఇక్కడికి వచ్చేసి డిపాజిట్ అయిపోతుంది. అది వచ్చేసి స్పాట్లో మనము దీనిలో షో చేయడం జరుగుతుంది. ఈ షో చేసిన కాయిన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇక్కడ BNB ఉంది కదా, ఇదే కీబో కాయిన్ అనుకోండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ డిపాజిట్, విత్డ్రాలు, ట్రేడ్ ఉంది. మనం ట్రేడ్లో పోయిన తర్వాత కీబో కాయిన్ USDTకి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక చేస్తే ఈ విధంగా ట్రేడింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడికి వచ్చేసి మనకు ఇక్కడ బై ఉంది, సేల్ ఉంది. మీరు ఒకవేళ USDT పెట్టుకొని బై చేసుకోవచ్చు, లేదు మనము ఉన్న కాయిన్ సేల్ చేసుకోవాలంటే సేల్లో వచ్చేసి చేసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉన్నారో వాళ్ళకందరికి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేపియండి. మళ్ళీ లైవ్లో చేసి చూపించడం జరుగుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలవడానికి ప్రతి ఒక్కరికి చేయండి, పంపించేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేపియండి. మనము కాయిన్స్ ఏ విధంగా ఎక్స్ఎన్లో తీసుకురావాలి, ఎక్స్ఎన్లో హోల్డ్ ఏ విధంగా చేయాలి, ఎక్స్ఎన్లో బై ఏ విధంగా చేయాలి, కీబో కాయిన్ ఎక్స్ఎన్లో మనం సేల్ ఏ విధంగా చేయాలి, మనం ఉన్న రేట్ కన్నా ఎక్కువ ఆర్డర్ ఏ విధంగా పెట్టాలి, బై కానీ సేల్ కానీ ఆ మొత్తం మనం దీనిలో మనము నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైవ్లో చేసి చూపించడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి విషయం ఏంటంటే ఇవాళ 24th నాడే మనకు బిట్మార్ట్లో కీబో డిపాజిట్ అడ్రస్, కీబో కాయిన్ డిపాజిట్ అడ్రస్ షో చేయడం జరిగింది, మీకు చూపించాను. అందుకే ప్రతి ఒక్కరు KYC చేసుకొని బిట్మార్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి. అది వచ్చేసి మనకు 27 కాదు 26కే మనము ఒకరోజు ముందే వెళ్ళడం జరుగుతుంది. 26 నాడే మనము దీనిలో కాయిన్స్ తీసుకెళ్ళి ట్రేడ్ చేయడం జరుగుతుంది. 27 కాదు 26కే 1 డే బిఫోర్ రావడం జరుగుతుంది. అది ఇన్ఫర్మేషన్ అనేది రేపు మార్నింగ్ నేను 10 వరకు పూర్తి విషయం అనేది రేపు 10 వరకు వీడియో పెట్టడం జరుగుతుంది. 10 గంటల వరకు ప్రతి ఒక్కరు ఆ వీడియోను వాయిస్ను MD సార్ వాయిస్ను అందరు వినండి, అందరికి పంపించండి. ఇక మనం 26 నాడే కాబట్టి 25th నాడే నేను పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత డిపాజిట్ USDT డిపాజిట్ ఏ విధంగా చేయాలి, USDT నుండి కాయిన్ ఏ విధంగా బై చేయాలి, బై చేసినటువంటి కాయిన్స్ కానీ కీబోలో నుండి తీసుకొచ్చిన కాయిన్స్ కానీ సేల్ ఏ విధంగా చేయాలి, ఈ సేల్ చేసినటువంటి USDTని మళ్ళీ మనం ఇండియన్ ఎక్స్ఎన్ నేను వజీరెక్స్ పెట్టా చూడండి, దానిలో పంపించేసి INR ఏ విధంగా చేసుకోవాలనే విషయం పైన పూర్తిగా మీకు అవగాహన నేర్పించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏమేమి కావాలన్నా, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏది చేసుకోలేనో, మీకు అర్థం కాకపోయినా కానీ యూట్యూబ్ ఛానల్లో అక్కడ మెసేజ్ పెట్టేయండి, మళ్ళీ మీకు దాని డీటెయిల్ పెట్టడం జరుగుతుంది. దాంతో పాటు మీరు మీ పేరు, ఎక్కడి మెసేజ్ చేస్తున్నారు, మీ సిటీ, మళ్ళీ మీ మొబైల్ నెంబర్ పెడితే ఆ వాట్సాప్కు నేను
ప్రత్యేకంగా పంపిస్తాం. మీ వాట్సాప్ నెంబర్కు ప్రత్యేకంగా వీడియో పెట్టడం జరుగుతుంది. ఏం డౌట్ ఉన్నా దానికి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.